తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2 రోజుల ముందే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సందడి మొదలైంది. అమలాపురం లలిత థియేటర్ వద్ద టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బెనిఫిట్ షో టికెట్ వేలంపాట నిర్వహించారు. బెనిఫిట్ షో మొదటి టికెట్ వేలంపాటకు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరయ్యారు. బెనిఫిట్ షో మొదటి టికెట్ దక్కించుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమాని గుర్రం కృష్ణ, బీజేపీ నాయకుడు మోక వెంకట సుబ్బారావులు పోటీ పడ్డారు. మొదటి టికెట్ ను గుర్రం కృష్ణ, రవణం శ్రీకాంత్ ఫ్రెండ్స్ వేలంపాటలో 60,000 రూపాయలకు దక్కించుకున్నారు. వేలంపాటలో వచ్చిన 60,000 రూపాయలకు ఇంకో 10,000 రూపాయలు వేసి 70,000 రూపాయలను దేవీ నవరాత్రుల సందర్భంగా అమలాపురంలో ఉన్న 7 ఉత్సవ కమిటీలకు పంచుతామని అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా అందరికీ ఆరాధ్య దైవం, మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంచుమించు 10 రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో 7 స్క్రీన్లు సరిపో ఎక్కువ స్క్రీన్లు పెట్టమని చెప్పి అడిగాం. కానీ థియేటర్ లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే ఇది స్టేట్ వేల్లో తెలంగాణ రాష్ట్రంలో 9 గంటలకు అన్నారు, ఆంధ్రాలో ఏమో 1 గంటకు అన్నారు. కానీ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఒకవేళ 9 గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం, మళ్ళీ 1 గంట షో పెడతాం. అలాగే 1 గంట షో మీద కన్ఫర్మ్ అయితే 4 గంటల నుంచి తెల్లవారులు పొద్దున్న ఉదయం దాకా సినిమా వేద్దారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం. ఈ పాట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి గారి సినిమా సైరన్ నరసింహారెడ్డి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్ షో చేసి ప్రతి ఈదికి 30,000 రూపాయలు చొప్పున మేము 7 ఈదులకి ఉత్సవాలకు ఇచ్చాం. ఈసారి కూడా ఆర్డీఎస్ మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుంది, ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ అయ్యి పాట పెట్టాం. ఈ పాట పాడినందుకు మన జీకే గారు వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు సినిమా రిలీజ్ రోజున అంటే సుమారు టికెట్లు ఇంకా మాకు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్నీ బుక్ అయిపోయినాయి, ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి. అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి కంటిన్యూ చేసిన సినిమాలు షోలు పెడతామని చెప్పేసి అమ్మాయిలు ఎవరో కూడా కంగారు పడకండి. ఎందుకంటే టికెట్లు అందరికీ దొరికితే అందరికీ ఇస్తాం. మేము ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జీవో ప్రకారం కాబట్టి మేము ఈ టికెట్ 1000 రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి చేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు. కాబట్టి అమ్మాయిలు అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమానికి లేనంత ఫేవర్ ఈరోజు ఓజీ చిత్రానికి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ హంగామా ప్రపంచవ్యాప్తంగా అందరూ మెగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న విడుదలైన మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒకవేళ ఒక పక్కన వర్షం వస్తున్నా కానీ ప్రతి ఆర్టిస్టు అలాగే ప్రతి ఒక్కరు టీం ఒకరు కూడా చేసిన సపోర్ట్ చాలా మరువలేంది. అమలాపురంలో ఈ ఓజీ చిత్రం యొక్క మొదటి టికెట్ని అమలాపురం మెయిన్ థియేటర్ లలిత థియేటర్ నుండి పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో వచ్చిన మొత్తాన్ని మేము ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద పోరాడుతున్నారో దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అమలాపురంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో ఇక్కడ మాకు 7 కమిటీలు ఉన్నాయి. 7 కమిటీలకి మేము దీన్ని పంచాలని ఉద్దేశంతో ఉన్నాం. ఈ పాటలో ముఖ్యంగా ఇక్కడ చాలా మంది హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మోక సుబ్బారావు గారు, అలాగే జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ జీకే గారు మరియు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి పోటాపోటీగా పాడారు. దీంట్లో 60,000 రూపాయలకి ఈ టికెట్ను జీకే గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 60,000 రూపాయలకి ఈ మొదటి టికెట్ని గెలుచుకున్నారు. దీని ద్వారా ఈ 60,000 రూపాయలకి ఇంకో 10,000 రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ తరఫున 10,000 రూపాయలు జోడించి 70,000 రూపాయలని ఈ 7 ఉత్సవ కమిటీల్లో 15,000 చొప్పున వారికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. మెగా అభిమానుల సమక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషికి మాది వృతభక్తిగా మేము ఈరోజు ఈ ఉత్సవ కమిటీలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని యాక్షన్ పెట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పూర్తిగా ఈ టికెట్ దక్కించుకున్న జీకే గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ కు సంబంధించి చెల్లించిన రసీదు చూపించాలని డిమాండ్ చేశారు. తమ అనుచరులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. న్యాయం జరిగే వరకు నిరసనను విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ పాఠశాలలో సర్టిఫికెట్ల వివాదం మళ్లీ మొదలైంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు పోవడంతో యాజమాన్యం వాటి స్థానంలో డూప్లికేట్ సర్టిఫికెట్లను ఇచ్చింది. తమకు అసలైన సర్టిఫికెట్లే కావాలని కోరుతూ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
2024-25 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారండి. మేము మార్క్స్ మెమో కోసం ఒక 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నామండి. తిరుగుతుంటే మాకు సెప్టెంబర్ 1 ఆ టైంలో ఏం తెలిసిందంటే ఆల్రెడీ వచ్చినాయి, అవి మిస్ప్లేస్ అయినాయి అని తెలిసింది సార్. తెలిసినప్పుడు మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మిస్ప్లేస్ అయినాయి, మేము ఎట్లయినా తెప్పించి ఇస్తాము అని చెప్పారు. అప్పటికే 2 మంత్స్ అయిపోయిందండి సార్. జూన్ 23న వచ్చినాయి. మేము సెప్టెంబర్ 1న మాకు విషయం తెలిసి మేము అడగడం కోసం పేరెంట్స్ అందరం వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. ఏంటంటే పిల్లలకి వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్ సార్, ఇది 10 years కష్టపడితే వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్. మేము ఇది అచీవ్ చేసుకోవాలి, స్కూల్లో ఉన్న టీచర్స్ అందరితో కలిసి మేము హ్యాపీగా ఇది తీసుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అని మాత్రమే అనుకున్నామండి. సాటర్డే రోజు మా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెప్పించేసి మమ్మల్ని తీసుకోవడానికి వస్తారా లేదా అని పేరెంట్స్ని ఎస్ఐ గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము వచ్చింది ఒరిజినల్స్ కోసం, పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చింది ఒరిజినల్స్ కోసం. ఓకే, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మా దగ్గరికి నోటరైజ్ సర్టిఫికెట్ ఇచ్చారు, మేము వెళ్ళి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. పోలీసులు నోటరైజ్ సర్టిఫికెట్ పేరెంట్స్కి కదండి ఇవ్వాలి. జూన్ 23వ తారీఖున ఆర్ఐఓ బోర్డు సిబిఎస్ఈ నుంచి నిర్మలా స్కూల్ సర్టిఫికేట్స్ పంపగా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ రత్నకుమార్ గారు రిసీవ్ చేసుకున్నట్లు, అదేవిధంగా తదుపరి ఆగస్టు 11వ తారీఖు నుంచి పేరెంట్స్ వచ్చే సర్టిఫికేట్స్ కోసం వాళ్ళ పిల్లల్ని కాలేజీలో జాయిన్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ రావట్లేదని, దీనికి సంబంధించి పలు విధాలుగా చెప్పినా సరే పొంతలనే సమానం చెప్తున్నారని చెప్పేసి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టేషన్లో రిపోర్ట్ తీసుకోవడం, దాని మీద ఎంపటే దర్యాప్తు స్టార్ట్ చేసి కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ స్కూల్ రావటం, స్కూల్లో వెరిఫై చేయటం, అటు నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఐఓ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారిని కలవటం, అక్కడ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం, అక్కడి నుంచి పిల్లలకి సర్టిఫికేట్స్ ఏ విధంగా సరే ఎనీ కాస్ట్ పిల్లలకి త్వరితగత సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ సార్ గారి దగ్గర నుంచి రాబడి సమాచారం మేరకు ఆర్జేడీ ర్యాంక్ అధికారితో మన గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్జేడీ అధికారిని నియమించి కోఆర్డినేషన్ చేసాం. ఆర్ఐఓ ఆఫీస్కి, అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీ వారికి కూడా మెయిల్ చేసాం, స్పీడ్ పోస్ట్ పెట్టాం. సంప్రదించిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత వన్స్ లాస్ట్ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే సెకండ్ కాపీ ఒరిజినల్ చేయబడదు సార్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఒకేసారి ఇవ్వబడుతుంది. సెకండ్ కాపీ కానీ, థర్డ్ కాపీ, ఫోర్త్ కాపీ ఎంటైర్లో ఓన్లీ డూప్లికేట్ మాత్రం ఇష్యూ చేస్తాం. డూప్లికేట్ యూజ్ఫుల్ ఈక్వల్ టు ఒరిజినల్ సర్టిఫికేట్ చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద స్కూల్ యాజమాన్యం మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నాం. స్కూల్లోకి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడమని కూడా సిబ్బందితో కలిసి పంపించాము. దీన్ని సవినయంగా పేరెంట్స్కి తెలియపరిచి దీన్ని త్వరితగతిన ఇష్యూ క్లోజ్ చేసే విధంగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కూడా కోర్టుకి చేర్చే విధంగా స్కూల్ యాజమాన్యమే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పాలకేడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన ఒక కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలంటూ బీహార్ కూలీలు దాడికి దిగారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులను కూడా బీహార్ కూలీలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి దాడి చేశారు. దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎస్ఐ, ఒక హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు తప్పడంతో పోలీసులు కూలీలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ ప్రయోజనాలపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రచారానికి ప్రభుత్వం సిద్దం. దసరా నుంచి దీపావళి వరకు 65,000కు పైగా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సీఎం శ్రీకారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రబీ పంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదన్న మంత్రి అచ్చెన్న. మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల గురించి జగన్ మాట్లాడుతున్నారని ధ్వజం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.